ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ స్టార్ట్ కాబోతోంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ టీ20 సిరీస్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు భారీ షాక్ తగిలింది. అదే వాళ్ళ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ టోటల్ గా ఈ టీ20 సిరీస్ నుంచే రూల్డ్ అవుట్ అయిపోయాడు. అంటే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఏ మ్యాచ్ కూడా రషీద్ పాల్గొన్నాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ కన్ఫర్మ్ చేసింది. దానికి కారణం ఏంటి అంటే కొన్ని నెలల క్రితం ముందు లో బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్నాడు రషీద్ ఖాన్. అయితే దాని నుంచి కోలుకున్నా సరే ఇప్పుడు మళ్ళీ అది తిరగబెట్టింది. దీంతో అతను ఈ సిరీస్కి దూరం అయ్యేలా చేసింది. దీని గురించి ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మాట్లాడుతూ, రషీద్ ఖాన్ లేకపోవడం ఖచ్చితంగా మాకు ఇబ్బందే, కానీ రషీద్ ఖాన్ లేకున్నా టీంలో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అతని స్థానంలో అలాంటి ప్లేయర్స్ వచ్చి ఆడతారు. మరీ ముఖ్యంగా మా టీంలో మొహమ్మద్ నబీ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తారని నమ్ముతున్నాను అని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. అయితే మనం రషీద్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి అంటే టీమిండియాలో చాలా మంది స్టార్ బ్యాట్స్మెన్ పైన చాలా మంచి రికార్డు ఉంది. అంతేకాకుండా ఇండియాలో ఉన్న కొంతమంది ప్లేయర్స్ రషీద్ ఖాన్ బౌలింగ్నే కాదు, స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని రషీద్ ఖాన్ ఈజీగా ఇబ్బంది పెట్టేవాడు. సో ఇప్పుడు టీమిండియా ముందు చాలా ఈజీ టార్గెట్ ఉండే అవకాశం ఉంది రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో లేకపోవడంతో. ఇక మనం చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ విషయానికి వచ్చాము అంటే ఎంఎస్ ధోని 2024 ఐపీఎల్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసేశాడు. తను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా త్వరలోనే సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ సిఎస్కే క్యాంప్ ని స్టార్ట్ చేయబోతోంది 2024 ఐపీఎల్ కోసం. ఇక ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ యంగ్ ప్లేయర్స్ తో ప్రాక్టీస్ క్యాంప్ ని స్టార్ట్ కూడా చేసేసింది.